హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్. ఈరోజు బీరకాయతో ఒక కమ్మనైన వంటకం చేసి చూపిస్తాను. ముందుగా బీరకాయలను పీలౌట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా కట్ చేసుకోవాలి. తాలింపులోకి 2 ఎండుమిర్చి, పసుపు, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే ఒక చిన్న వెల్లుల్లిపాయను కూడా కచ్చాపచ్చా దంచుకోవాలి. కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి. ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ నువ్వులు. రుచికి సరిపడా కారం మరియు ఉప్పు పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులను ఇలా మాడిపోకుండా ఈవెన్గా కలుపుతూ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారాక పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. తాలింపు చిటపటలాడుతుండగా 2 ఎండుమిరపకాయలు తుంపాలి. ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కచ్చాపచ్చా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయ మరియు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయ త్వరగా కుక్ అవ్వడానికి పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవడం వలన ఉల్లిపాయ త్వరగా కుక్ అవుతూ మరియు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి. బీరకాయ ముక్కలు కూడా త్వరగా కుక్ అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వలన బీరకాయ ముక్కల్లో ఉండేటువంటి వాటర్ బయటకు వస్తుంది. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ చూడండి ఎంత చక్కగా వాటర్ బయటకు వచ్చిందో. ఇలా కలుపుకొని మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఉప్పు కారం ముక్కలకి పట్టే విధంగా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి 100% కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి. తరువాత కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వుల పొడి ఆల్రెడీ మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు చక్కగా కొత్తిమీర, నువ్వుల పొడి, బీరకాయ ముక్కలన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో కర్రీ. రెడీ. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు కూడా చాలా మంచిది.